శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. తత్వం చారిటబుల్ ట్రస్ట్, ఆదిశంకర భక్త సమాజం, అహం బ్రహ్మాస్మి, ఈ 3 సంస్థలు సంయుక్తంగా బ్రహ్మశ్రీ బసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి శంకర జయంతి ఉత్సవాల్లో శతచండీ యాగం ఈనాటిది ఇప్పుడు పూర్ణాహుతితో పూర్తయింది. ఈ చండి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? అంతటికీ కేంద్ర స్థానం నాభిస్థానంగా ఆ హోమ కుండాన్ని గురించి చెప్పారు. నిజమే, ఆవిడ చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండము నుండి ఉద్భవించింది. చిదగ్నికుండం నుంచి ఉద్భవించిందంటే అంతకుముందు లేదా? అంతకుముందు లేదా అని సందేహం వస్తుంది కదా. మన పిల్లలకి, ముఖ్యంగా మనకి అసలు ఏ నమ్మకాలు విశ్వాసాలు లేవు గనక సందేహాలు కూడా రావు. అన్నీ వి టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, భగవంతుడితో సహా. నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. అలా గడిచిపోతుంది జీవితం. కానీ తరువాత తరం వాళ్ళకి సందేహం వస్తుంది, కొంచెం ఆలోచిస్తున్నారు. చిదగ్నికుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించిందంటే అంతకుముందు లేదా? అమ్మా, ప్రశ్న ఆలోచించాల్సింది. ఉన్నది. ఎక్కడ ఉంది? ఎలా ఉంది అంటే, ఇందాక ఒక పాట పాడేటప్పుడు నీవార శూకం అని తర్వాత సుఖముఖం అన్నారు. నీవార శూకం అంటే నివ్వరి ధాన్యము యొక్క ముళ్ళు. నివ్వరి ధాన్యం అంటే వరి గింజ. వడ్ల గింజలు విత్తనంగా కావాల్సినటువంటి వాటిని వేరే భద్రపరుస్తారు. అన్నింటికీ బీజం లోపల ఉంటుంది, గింజ లోపల. ఒక్క వరికి మాత్రం ఆ అంకురం బయట ఉంటుంది. చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. విత్తనం వడ్లంటే వ్యవసాయదారులకు బాగా తెలుసు. వరి గింజ ఇట్లా ఉంటే దానిపైన ఒక చిన్న ముళ్ళులాగా, ఎంత అంటే చాలా ఫైన్ పలుకు, అతి సన్న పంచదార పలుకు కన్నా చిన్నదిగా ఉంటుంది. ప్రాణం మనలో ఎక్కడుందని చెప్పడానికి దాన్ని చెప్తారు. నీవార శూకవత్తన్వి పీతాభా స్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మంత్రపుష్పం చెప్పేటప్పుడల్లా చెప్పేది ప్రాణం ఉండే స్థానం అదని చెప్పుకుంటున్నాం కదా. మనలో ప్రాణం ఉండే స్థానంలో ఆవిడ ఎక్కడ ఉంది అంటే, అయ్యయ్యో ఎక్కడో వెతుకుతున్నాం కదా, అక్కడుందా? అక్కడుంటే ఎట్లా వెళ్ళాలి ఆవిడ దగ్గరికి? ఎవరైనా సరే తన వీపు ఎట్లా ఉంటుందో చూసుకోలేరు. ముఖం కావాలంటే అద్దంలో ఉన్నా చూస్తారు. కానీ ఆ వీపు ఎక్కడ ఉందో తెలియడానికి, అందుకే నీ వెన్నంటి ఉండేది భగవంతుడని చెప్పారు. ముఖాన్నంటూని కానీ నెత్తి మీద కానీ మరో చోటకి కానీ కాదు. ఎందుకంటే మన వెన్నునై, మన వీపును అనుసరించి మన వెనకాల ఉండి మనని నడిపిస్తూ ఉంటాడని చెప్పడానికి వెన్నంటి ఉండడం అని చెప్తారు. ఇంకో అర్థం కూడా ఉందనుకోండి, ప్రస్తుతం అచ్చాలు. మరి అట్లా ఉండేటటువంటి ఆ దైవాన్ని మనం ఎట్లా చూడాలి? సమస్తంలో వ్యాపించి ఉందని ఇంతకుముందు ఇంకొక మనకి పాటలో కూడా చెప్పారు. సమస్తంలో వ్యాపించి ఉంటే మరీ కష్టం అండి. గాలిని ఎట్లా పట్టుకుంటాం మనం? గాలి అంతా ఉంది కదా, గాలి లేని చోట్లేదు, ఎట్లా పట్టుకుంటాం? చోటుని ఎట్లా పట్టుకుంటాం? లేదు. పిల్లలకు అర్థమయ్యేట్టు ఒక సైంటిస్టు చెప్పాడు, పిల్లలకు అర్థం కావడానికి. వైఫై అంతా ఉందా? ఉంది. నీ సెల్ ఫోన్లో ఉందా? లేదు. ఎందుకు లేదు?
నువ్వు కనెక్షన్ ఇచ్చుకోలేదు. అంతా ఉన్నా నువ్వు కనెక్ట్ చేస్తే కానీ రాదు. కనెక్ట్ చేయాలంటే ఏం చెయ్యాలి అది తెలుసుకుంటే అమ్మవారి చిరునామా మనకు అర్థమవుతుంది. ఉన్నది, అది వెళ్ళే దారులు కూడా ఉన్నాయి. ఏ దారిలో పెడతామో మనమే నిర్ణయించుకోవాలి. ఇందులో సౌందర్యలహరిలోనే అమ్మవారి యొక్క చిరునామా చాలా బాగా చెప్పారండి. ఆవిడ ఎక్కడుంటుందిట అంటే సుధా సింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇలా పదాలు విడదీసుకుంటూ గనక చదివితే రాగానికి లొంగకపోవచ్చు, కానీ అర్థం మాత్రం అవుతుంది. చదువుతున్నప్పుడు దీంట్లో ఉన్న భావం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, ఎప్పటికోప్పటికి ఇందులో ఉన్న భావం ఎప్పుడో అప్పుడు మన మనసు స్వచ్ఛంగా అద్దంలాగా ఎటువంటి మాలిన్యం లేకుండా ఉన్నప్పుడు అందులో ఉన్న భావం స్ఫురణకి రాకమానదు. ఎక్కడ ఉంది అంటే సుధా సింధోర్మధ్యే. ముందు ఒక దారి చూద్దాం, అన్ని దారిలో ఒకసారి పెడితే కన్ఫ్యూజ్ అవుతాం కదా పజిల్లో లాగా. సుధా సింధువు అమృత సముద్రం, అమృత సముద్రం మధ్యలో సురవిటపివాటి పరివృతే కల్పవృక్షాల యొక్క వాటికతో చుట్టబడినటువంటిది. వాటిక అంటే తోపు అంటారండి. తోట అంటే అన్ని రకాల చెట్లు ఉంటాయి, తోపులో ఒకే రకమైన చెట్లు ఉంటాయి. ఉదాహరణకి తాటి తోపు, మామిడి తోపు, చింత తోపు అంటారు. అంటే చింత తోపులో చింత చెట్లు తప్పే ఉండవు. మహా అయితే కావాలనో పక్కన ఇంకేదన్నా మొక్క ఉంటే ఉండొచ్చు, కానీ ప్రధానమైనటువంటిది చింతే. అలాగే తాడి చెట్లే ప్రధానంగా ఉంటే తాటితోపు. అలా సురవిటపివాటి పరివృతే కల్పవృక్షాల యొక్క తోపుతో చుట్టబడి ఉన్నటువంటిది. మణిద్వీపే, మన మణిద్వీప వర్ణనాన్ని మనం దాన్ని ప్రత్యేకంగా పారాయణ కూడా చేస్తూ ఉంటాం. అటువంటి మణిద్వీపంలో నీపో పవనవతి, నీపో పవనవతి కాదు, నీపో పవనవతి, నీప ఉపవనంతో కూడుకున్నది. నీపము అంటే కడిమి, కడిమి చెట్ల యొక్క ఉద్యానవనం. ఇందాక తోపు తోట అన్నమే పెద్ద పెద్ద తోటలవి, పెద్ద చెట్లు అవి ఉంటాయి. ఉద్యానవనం అంటే చిన్న చిన్న చెట్లు, అందరూ సరదాగా హాయిగా చిన్నపిల్లలతో సహా విహారం చేయడానికి పనికొచ్చే ఉద్యానవనం. మనం మామూలుగా చెప్పాలంటే పార్క్ అనుకోండి, అలా ఉంటుంది. అంటే ఇట్లాంటి పార్కు కాదు, చెట్లున్న పార్కు, మొక్కలున్న పార్కు. అటువంటి ఉద్యానవనంలో చింతామణి గృహే, చింతామణులతో తయారు చేసినటువంటి గృహంలో. కల్పవృక్షము చింతామణులు ఎక్కడ పుట్టాయండి? పాల సముద్రం తరచేటప్పుడు పుట్టినటువంటివి. కల్పవృక్షం కింద కూర్చుని ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. అలాగే చింతామణి దగ్గర ఉండి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. అటువంటి చింతామణులతో కట్టినటువంటి భవనంలో శివాకారే మంచే, శివుని యొక్క ఆకృతి కలిగినటువంటి మంచ అంటే మంచము. ఆ మంచం మీద పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడు అనబడేటటువంటి పర్యంకం అంటే పరుపు, దాని మీద దానిని నిలయంగా చేసుకున్నటువంటి త్వాం నిన్ను, కతిచన ఆవిడెవరు? చిదానందలహరి, చిదానంద ప్రవాహము అయినటువంటి త్వాం నిన్ను భజంతి ధన్యాః, కతిచన ధన్యాః, కొద్దిమంది ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతారు. ఎవరావిడ? చిత్ ఆనందలహరి. నిన్ననే చెప్పుకున్నాం, జ్ఞానము ఆనందము ఈ రెండు కావాలి. కర్మ జ్ఞానము ఈ రెండు ఒకదానితో ఒకటి సమపాళ్లల్లో సమ్మేళనం చెందినప్పుడు మాత్రమే ముక్తి వైపుకు వెళ్ళడానికి తగినటువంటి మార్గం ఉంటుంది. నిన్న మనకి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన, భజగోవిందంలో చెప్పిన కర్మ మానవద్దు అన్నారు. ముక్తి మార్గానికి వెళ్ళడానికి మొదటి సోపానము కర్మ.
కర్మ సన్యాసం చేయమని చెప్పలా భగవద్గీతలో. ఏం చెప్పాడు ఆయన? కర్మ ఫల సన్యాసం చేయమన్నాడు. మనం కర్మ సన్యాసం చేస్తున్నాం, ఫలం కావాలనుకుంటాం, ఎట్లా వస్తుందండి? కనుక జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో పాటు జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆనందం, జ్ఞానం లేకుండా కలిగే ఆనందానికి జ్ఞానంతో కలిగే ఆనందానికి చాలా తేడా ఉందండి. పిచ్చివాడు కూడా తన ఆనందలోకంలో తానుంటాడు, నవ్వుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఆహా బ్రహ్మానందంలో ఉన్నాడండి. వాడు నేల మీదున్న ఫుట్పాత్ మీద పడుకున్నా, ఎండ వస్తున్నా నవ్వుకుంటూ ఆనందంగానే ఉంటాడు. అది ఒక రకమైన ఆనందమే, కాదనడానికి వీల్లేదు. పరమహంసలు ఉండేటటువంటి ఆనందం అది ఇది ఒక్కటే అన్నామా కొంచెం బురదలో కాలేసామని అర్థం. ఈ రెండు దరిదాపుల్లో ఒకటని చెప్పచ్చేమో, ఒకే ఆనందానికి ఉన్నటువంటి భిన్నమైన కోణాలని చెప్పచ్చేమో కానీ ఒకటైతే కాదు. చిత్ ఆనందం, జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం. ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనంద ప్రవాహం ఏదైతే ఉందో, అందుకే దీనికి ఆనందలహరి అనేటువంటి పేరు. మొదటి 41 శ్లోకాలకి ఉన్న ఆనందలహరి అనే పేరు ఉండడానికి కారణం అది. అటువంటి నిన్ను చాలా కొద్ది మంది ధన్యులు మాత్రమే దర్శించగలరు. ఏమండి, జియో లొకేషన్ చక్కగా ఇచ్చాం కదా, డ్రైవర్ చేతికి అది ఇచ్చేస్తే వెళ్ళలేడా? జిపిఎస్ పెట్టుకుని వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్నాయి పాస్పోర్ట్ ఒకటి, వీసా ఒకటి, కస్టమ్స్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. వీటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఈ అడ్రస్ తాలూకు అసలు వివరం తెలియాలి. కొన్ని కోడెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, పైకి మామూలుగా ఉంటాయి. ముందర అసలు సుధా సముద్రం ఎక్కడుంది, అమృత సముద్రం ఎక్కడుంది వెతకని చూద్దాం. అది వెతికితే కదా మిగిలినవన్నీ తెలుస్తాయి. ఆ సుధా సముద్రాన్ని వెతుకుదాం, ఎక్కడుంది. అది వెతికిన తర్వాత అసలు కల్పవృక్షాలంటే ఏమిటి, వీటి సంగతి చూస్తే అసలైనటువంటి చిరునామా అర్థమవుతుంది. సుధా అంటే సుధా అన్న మామూలు పదానికి అమృతం, సున్నం ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. కానీ అసలైనటువంటి అర్థం ఏమిటంటే సుధా, సు చక్కగా, ధా ధారణ చేయబడినది. చక్కగా ధారణ చెయ్యబడినటువంటి స్థానం మన శరీరంలో ఎక్కడుంది? ఇందాక ప్రారంభంలో చెప్పాను, నీవార సూకవత్తన్వి పీతాభా స్వచ్ఛనూపమా. ఎక్కడ ఉందా నీవార సూకవత్తంది? మన హృదయంలో ఉంది. చక్కగా మనకి మంత్రపుష్పం చెప్పేటప్పుడు బాహ్యంగా ఉండేటటువంటి ఈ పుష్పాన్ని, హృదయం అనే పుష్పం ఇవ్వలేం గనక బాహ్యంగా ఒక పుష్పాన్ని దానికి సంకేతంగా చెప్పి ఇది నా గుండె అనుకో స్వామి అని ఇచ్చేస్తున్నాం. నిజానికి మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటిది హృదయ పుష్పం. హృదయ పుష్పం ఎలా ఉంటుంది? వంగిన తామర మొగ్గలాగా ఉంటుంది. గుండె ఆకారం చూడండి, ఇలా వంగి ఉంటుంది. ధమని ఇలా ఉంటే దానికి ఇలా కిందకి వంగి అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి. తల కిందకి వంచి నాభికి పైభాగంలో ఉంటుంది. తస్యా శిఖాయ మధ్యే, దాని లోపల ఒక శిఖలున్నాయి, దాని మధ్యలో నీవారసూకవత్తన్వి, నీవారసూకం అంత చిన్నదిగా ఉంటుంది. పీతాభా స్వచనూపమా, పీతాభా తాగుతూ 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 ఉండేది అణువు అంత చిన్నదిగా ఉంటుంది. ఏమిటి తాగేస్తుంది? రక్తం గుండెకి వెడితే ఆ వెళ్ళినటువంటి రక్తంలో ఉన్నటువంటి ప్రాణవాయువునంతా తాగేసి దానిని శుద్ధి చేసి మళ్ళీ బయటికి పంపిస్తుంది. ఎక్కడుంటుంది? మనకి పూర్వులు చెప్పేశారండి దాని ప్లేసు. ఎక్కడుంటుంది అంటే మనకి ధమనుల ఆర్టికల్స్, వెంట్రికల్స్ రెండు ఉన్నాయి కదండి, వాటి మధ్య ఉండే ఒక కవాటం ఉందే, ఆ కవాటం కింద ఉండే ఫల్క్రమ్ మూవ్మెంట్ కేంద్ర స్థానం ఎక్కడుందో అక్కడ ఉంటుందిట. చాలా జాగ్రత్తగా మన పూర్వులు అది ఉండే ప్రదేశాన్ని చెప్పారు, ప్రాణం ఉండే ప్రదేశాన్ని. అది గుండెకాయ అంటాం. గుండెకాయ అంటే ప్రాణం ఉండడానికి కోట లాంటిది. ఈ శరీరం అంతా నగరం లాంటిది అయితే ఆ గుండె కోట లాంటిది. ఆ కోటలో ఉండేటటువంటి అంతఃపురం లాంటిది ఈ ఫల్క్రమ్.
దాంట్లో ఉండేటటువంటి ఆ చిలక ప్రాణం ఏదైతే ఉందో అది ఉండేటటువంటి ప్రదేశం. ఈ కవాటం ఇట్లా ఇట్లా తిరగడానికి కావలసినటువంటి ఆ ఫల్క్రమ్ మూమెంట్కు ఉండే కేంద్ర స్థానం ఏదో అక్కడ ఉందిట. అది ఎంత ఉంటుందంటే అతి చిన్న అణువులాగా, అణూపమా, అణువుతో సమానంగా పోల్చదగింది ఉంటుంది. తాగేస్తూ ఉంటుంది. ఏం తాగుతుంది? రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది, తర్వాత మళ్ళీ పంపిస్తూ ఉంటుంది. ప్రాణం యొక్క వివరం ఎంత బాగా చెప్పారు. ఆ ప్రాణమే ఏం చెప్పాడు, అక్కడ ఉండేటటువంటిది అదే. సశివ సహరి సేంద్ర సోక్షర పరమ స్వరాట్ అని చెప్పేటటువంటి, నువ్వు ఏ పేరుతో నీకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు చెప్పుకో అక్కడ ఉంటుంది. మరి అక్కడికి ఎట్లా పెడతాం మనం? ఉన్నదాన్ని గుర్తించాలి కదా. తామర మొగ్గలాగా ఉన్నటువంటి గుండె అనబడే కోశం ఏదైతే ఉందో అది జ్ఞానం అనే సూర్యుడి కాంతితో విచ్చుకుంటే అందులో హృదయ పద్మంలో భగవంతుణ్ణి మనం నిలుపుకోవాలి. అందుకే మనకున్నటువంటి సమస్తమైన దేవతలు పద్మంలో ఉన్నట్టుగా మనకి బొమ్మలు వేసుంటారు. ఎప్పుడన్నా మీకు చిన్నప్పుడు అనుమానం రాలేదా అండి? ఓ పెద్ద సముద్రంలో బోలెడింతంత తామర మొగ్గలు పువ్వులు, ఒకటి మాత్రం ఇంత పెద్ద తామర పువ్వు, ఆ తామర పువ్వులో లక్ష్మీదేవో వినాయకుడో సరస్వతో ఉన్నట్టు ఎప్పుడు చూసినా నాకు సందేహం వచ్చేది. అన్నీ చిన్నవులు ఉండి ఒక్కటే పెద్దది ఎందుకుంది అని అడిగితే పెద్దవాళ్ళు చెప్పారు, అమ్మవారు ఉంది కనుక ఆ ఒక్క పువ్వే పెద్దదిగా ఉంది, మిగిలినవన్నీ చిన్నవిగా ఉన్నాయి. సరే, అప్పటికి ఆ వయసుకి అది సాటిస్ఫైడ్. కానీ విషయం అది కాదు, అది ప్రతీక. ఈ వయసు వచ్చాక ఇక్కడ కూర్చుని శంకర జయంతులు చేసుకుంటూ శంకర సాహిత్యం చదివాక కూడా అమ్మవారు ఉంది గనక ఆ తామర పువ్వు పెద్దది మిగిలినవి చిన్నవి అని చెప్పుకుని సర్దుకున్నామంటే ఈ ఇన్నాళ్ళు చేసిన శంకర జయంతులు పక్కన పెట్టేయండి, అనవసరం. జస్ట్ పుట్ ఎ క్రాస్ ఆన్ ఇట్. ఏమిటది? హృదయ పద్మం. భగవంతుణ్ణి హృదయ పద్మంలో కదా మనం నిలుపుకుని ప్రార్థించాలి. అలా ఉన్నటువంటి ఆ హృదయ పద్మం దాకా వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని నేను దర్శించాలి. ఏదైనా బయట ఉన్నదాన్ని చూడడం చాలా తేలిగ్గాని, చెప్పాను కదా, నా వీపేనే చూసుకోలేను, నా మొహం కూడా అద్దం ఉంటే తప్ప చూసుకోలేను. నా మొహంలో ఉండే వంకరలు నాకు అద్దంలో కనపడవండి, ఎదుటి వాళ్ళకి కనపడతాయి. అంతే కదా. మరి అట్లాంటిది అమ్మవారు ఉన్నటువంటి చోటుకి నేను ఎట్లా వెళ్ళాలి అంటే దానికో మార్గం చెప్పారు. సుధా సింధోర్ మధ్యే, చక్కగా ధారణ చేయబడినటువంటి చోట. ఏది ధారణ చేసే చోటు ఎక్కడయ్యా అంటే ఇది ఆజ్ఞాచక్రం ఉండేటటువంటి స్థానం. అందుకే మనం ఏదన్నా మర్చిపోతే ఏం చేస్తామండి? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే చూపు ఇక్కడికి కాకుండా ఇక్కడికి ఎడుతుంది. ఏదైనా గుర్తుంచుకోవాలంటే కూడా ఇలా కళ్ళు మూసుకుని గుర్తుంచుకుంటాం, మర్చిపోకూడదు అనుకుంటే. ఈ కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో దీనిని సుధాసింధు అన్న పేరుతో చెప్తారు. అమ్మవారి పాదాలు అక్కడ ఉంటాయి. మనం మామూలుగా సాధన చేసేటప్పుడు ఎవరైనా సరే, మనమంటే మానవులని, మీరు నేను అని కాదండి, ఎవరి ఏ స్థాయిలో ఉంటారో మనకి తెలియదు. నేనైతే ఇంకా మొదటి మెట్టు కూడా లేదని అనుకుంటాను. అందుకని మానవులందరూ సాధకులు అనే దానికి చెప్తున్నా. ఎవరైనా ఎక్కడి దాకా వెళ్ళగలరంటే సాధన స్వప్రయత్నంతో ఆజ్ఞాచక్రం దాకే వెళ్ళగలరు. అందుకే ఎంతసేపు మనకి షట్చక్రాల గురించి వివరణే ఉంటుంది. ఆ తర్వాత అది ఎందుకు ఉండదు అంటే అక్కడికి వెళ్ళాక సాధన మీరు చేస్తూ ఉండాలి, ఫలితం మాత్రం మీ చేతిలో లేదు, అమ్మవారి అనుగ్రహంలో ఉంటుంది. పసిబిడ్డ పాకుకుంటూ ఎక్కడ దాకా వెళ్ళగలరండి? ఇట్లా కూర్చుని ఉంటే పాక్కుంటూ కాళ్ళ దాకా వస్తాడు. ఆ తర్వాత ఏం జరగాలి? ఒళ్ళో కూర్చోవాలంటే తల్లో తండ్రో ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడి వరకు సాధన, ఇక్కడి నుంచి అనుగ్రహం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా సాధనాపరంగా ఎవరన్నా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంటుంది. చాలా తొందరపడి చెయ్యొద్దండి, పక్కన గురువులు లేనిదే చేయకూడదు, చాలా ప్రమాదాలు ఉంటాయి. అక్కడ టీవీల్లో చూసి పుస్తకాల్లో చదివి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట వినేసి నేను సాధన చేస్తున్నానని పెట్టకండి, లేనిపోని ప్రమాదాలు. సరైన దారిలో వెళ్ళడమే శ్రేష్టం. కనుక ఆ రకంగా ఎంత చేసినా వెళ్ళగలిగింది ఇక్కడి వరకే, ఆజ్ఞాచక్రం దాకానే. అందుకే ఇక్కడ రోజు ఓసారి ఈ వేలుతో ఇలా అనుకుంటూ ఉంటాం. సూర్యుని యొక్క హిరణ్యకేతు కిరణం అక్కడ ప్రసరించి మనలో ఉన్నటువంటి నేను అనే ప్రజ్ఞ ప్రచోదనమయ్యి ఏదన్నా ఇంతో అంతో అమ్మవారిదో అయ్యవారో పాదాల దగ్గరికి మనం ముట్టుకునేటటువంటి అవకాశం లభించవచ్చు, వాళ్ళు మనని ఎత్తుకునే అవకాశం కూడా ఉండవచ్చు అని. అందుకు ఇక్కడ
తప్పనిసరిగా కుంకుమ ధరించేటట్టు. కుంకుమ ఇక్కడండి ధరిస్తాం, టిక్లీలు లాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నా పర్వాలా. కుంకుమ మాత్రం తప్పనిసరిగా ఈ కనుబొమ్మల మధ్య ఇక్కడే ధరించాలి. ఎందుకంటే ప్రయోజనం ఉంది గనక. మా ఇష్టం అంటే ఎవరు కాదనడానికి వీల్లేదు. అక్కడ చూసినట్టయితే ఆ సుధా సింధువు జ్ఞాపకాల యొక్క సముద్రం. మనం మామూలుగా చెప్పాలంటే కంప్యూటర్ పరిభాషలో ర్యామో ఏదో అంటారు దాన్ని. అన్ని జ్ఞాపకాలను అక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంటుంది. దాని మధ్యలో అక్కడ దాకా వెళ్ళగలిగితే, కానీ సమస్య ఏమిటంటే అక్కడికి వెళ్ళంగానే మనిషికి వచ్చే ప్రాబ్లం ఏమిటి? అది అమృత సముద్రం కదా. అమృతాన్ని చూడగానే ఒక్క చుక్క అనిపించదా? కలకాలం బతుకుంటాం కదా, సాధన బాగా చేసుకోవచ్చు కదా, ఎంత ఎక్కువ కాలం బతుకుంటే అంతకాలం సాధన చేయొచ్చు కదా, ఒక్క చుక్క అమృతం నాలిక్కి రాచుకుందాం కదా అని అనిపించింది అనుకోండి, అయిపోయింది. ఇంతే. నీవు చేసినటువంటి సమస్తమైన సాధన ఒక్క చుక్క అమృతంతో సరి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ సాధన చేయాలి అది వెళ్ళాలంటే. ఎంత కష్టమో. అడ్రస్ చెప్పాం కానీ హర్డిల్ రేస్ అండి ఇది. ఎక్కడికెక్కడ ఇబ్బందులే, ప్రతి చోట చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ సుధా సింధువు ఏమో ఈ శ్లోకం చదువుకున్నాను, గురువుగారు చెప్పారు, నేను అమృతం కోసం తాపత్రయపడకూడదు, అమృతం వల్ల జరిగేది ఏమిటంటే శరీరం ఎక్కువ కాలం ఉంటుంది, దానివల్ల నేను చచ్చినట్టు బతికుండాలి, ఇదే కళ్ళజోడుతో ఇదే తెల్ల జుట్టుతో ఎంతకాలం బతికుంటాను, వేస్ట్ కదా, వెధవ బతుకు ఎందుకు వచ్చింది? హాయిగా దీన్ని వదిలేస్తే మళ్ళీ తాజాగా అందమైన రూపంతో నల్ల జుట్టుతో కళ్ళజోడు లేకుండా ఉండొచ్చు కదా. దీంతో ఎంతకాలం ఉంటాం? ఈ లోపాలు ఈ పనికిరానటువంటి లక్షణాలతో కనుక చావంత సుఖం లేదండి. చచ్చి బతికిపోతామండి మనం చాలాసార్లు. బతికుంటే చచ్చిపోతాం, ఒకటే లెక్క. గుర్తుంచుకోండి, చావు అన్నది, మరణం అన్నది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. అసలు దాన్ని మించిన వరం లేదు. మరపు ఒకటి, మరణం ఒకటి, అద్భుతమైనటువంటి వరాలు భగవంతుడు మనకిచ్చినవి. ఆ విధంగా ఈ సంగతి నేను చాలా కష్టపడి నేర్చుకుని సాధన చేశాను. నేను అమృతం తాగను అని నిశ్చయం చేసుకున్నాం. కానీ ప్రాబ్లం ఏమిటంటే పైకి నిశ్చయం చేసుకున్నాను కానీ తాగద్దు అమృతం ముట్టద్దు అనుకున్నా కానీ మనసులో ఎక్కడో చిన్న కోరిక ఉంది. అమృతం తాగితే బాగుండేదేమో, అనవసరంగా వదిలిపెట్టొచ్చానేమో అని. ఎప్పుడైతే ఈ సంకల్పం ఉందో ఏం జరిగింది? ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి మణిద్వీపానికి చుట్టూ కోరడిగా కల్పవృక్షాలున్నాయి. కల్పవృక్షాల పని ఏమిటయ్యా అంటే సంకల్పాలని కల్పాలుగా చేస్తాయి. నువ్వు అడిగినా అడగకపోయినా నేను అమృతం తాగితే అమరత్వం వచ్చేది కదా, చావు లేకుండా ఉండేది కదా అని మనసులో ఒక చిన్న సంకల్పం ఎప్పుడో ఉందే, దాన్ని వెంటనే కల్పన చేసేస్తాయి ఆ కల్పవృక్షాలు. అయిపోయింది. పైకి వద్దనుకున్నా అట్టడుగు పొరల్లో 7 పొరల అడుగున ఉన్నటువంటి భావన ఉందే, అది అక్కడ కల్పన అయిపోతుంది. దాంతో అయిపోయింది. ఇక్కడ సాధన చేశాం కానీ కష్టపడి, అక్కడికి వెళ్ళేటప్పటికీ అయిపోయింది. అక్కడ ఆగిపోతాం, మళ్ళీ కొన్ని కోట్ల జన్మలాగాలి. అయిపోయింది. లేదండి నేను చాలా కష్టపడ్డాను, గురువుగారి దగ్గర మనోనిగ్రహం అనేటటువంటి దాన్ని, వైరాగ్యం అనేటటువంటి దాన్ని నేను అభ్యాసం చేశాను. ఎన్ని పొరల్లో చేశాను అది కదా ఆలోచించాలి. మనసుకి కనీసం 7 పొరలు ఉంటాయని మనశాస్త్రాలు చెప్పాయి. ఇంకా ఎన్ని పొరలో డిసైడ్ చేసుకోకుండా చాలా ఉన్నాయని ఆధునిక మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ పొరలన్నింటిలోనూ అట్టడుగు పొరలో నుంచి కూడా దాన్ని క్లియర్ చేయాలి. అది చెయ్యకపోతే సాధనకి ఇబ్బంది అని చెప్పి దాన్ని క్లారిఫై చేసేటటువంటి క్రమంలో మీరు పరమహంస యోగానంద జీవిత చరిత్ర చదివి ఉంటారు. మరి గురువు గారికి చెప్పినటువంటిది కొన్ని, ఆయనకి ఎప్పుడో బ్రహ్మాండమైనటువంటి రాజభోగాలు అనుభవించాలనే కోరిక లోపల ఉండిపోయిందిట. అది పోవడం చాలా కష్టం గనక తీర్చేస్తే తేలికని గురువు ఏం చేశారు, 7 రోజులు జేడ్స్తో తయారు చేసిన భవనం, అన్ని రకాలైన రాచమర్యాదలు కల్పన చేశారు. 7 రోజులు అనుభవించేశాక ఆ భవనం మాయమైపోయింది. వీరికి కోరిక పోయింది. కోరిక తీర్చుకుంటే పోయే కోరికలు కొన్ని ఉంటాయి, తీర్చుకుంటే పెరిగే కోరికలు కొన్ని ఉంటాయి.
అగ్నిలో నీళ్లు చల్లితే చల్లారుతుంది కానీ నెయ్యి పోస్తే భగ్గుమంటుంది. ఈ కోరికలు నెయ్యి లాంటివా నీళ్లలాంటివా చూసి గురువులు తీర్చటమా లేకపోతే వాటిని ఏమార్చటం కూడా కుదరదండి, పూర్తిగా పెకలించటానికి సాధన చేయడమా అన్నది గురువులు నిర్ణయం చేస్తారు. అది కూడా దాటి వెళ్ళాలి. అంటే కల్పన అన్నది, సంకల్పం అన్నది కూడా మనసులో లేకుండా ఉన్నప్పుడే ఈ కల్పవృక్షాల దగ్గర నుంచి దాటి వెళ్ళడానికి అవుతుంది. మరి అటువంటిది ఏమిటి ఆ ద్వీపం? చుట్టూతా కల్పవృక్షాల కోరడి ఉన్న ద్వీపం మణిద్వీపం. మణి అంటే స్వయం ప్రకాశకం, పారదర్శకం. పారదర్శకం అంటే లోపల ఏది ఉన్నా కనపడుతుంది. స్వయం ప్రకాశకం అంటే వెలుగు లేకపోతే కూడా తనంతట తానే వెలుగును ప్రసరింపచేయగలదు. ఇట్లాంటివి ఉన్నాయంటే ఉన్నాయని మన గ్రంథాల్లో తెలుస్తోంది. పూర్వులు తమ ఇళ్లల్లో మణులు పెట్టుకునేవాళ్ళుట. ఆ ఇంట్లో ఆ మూలొకటి, ఈ మూలొకటి, ఆ మూలొకటి. అవి సూర్యకాంతి తగ్గుతున్న కొద్దీ అవి వెలగడం మొదలుపెట్టి మనిషి కంటికి ఇబ్బంది కలిగించకుండా ఎంత వెలుగు కావాలో అంత వెలుగునిచ్చేవిట. అందుకే మణిద్వీపం అనే మణిదీపాలు అనే పదం వచ్చి దీపపు కుందుల్ని కూడా మణులు మణులు మణిదీపాలు అని మనం అంటూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటారంటే దీపం మణులతో పెట్టుకునే పద్ధతి ఉండేది పూర్వకాలంలో. అందులో ఒకటంటారు, రాజుగారి ఇంట్లో ఆతిథ్యానికి వచ్చినటువంటి ఒక వైశ్యుడు కళ్ళు మండుతున్నాయి అన్నట్ట పొద్దున. ఎందుకు అంటే రాత్రి పడక గదిలో పెట్టిన దీపపు పొగకి కళ్ళు మండాయి అన్నట్ట. అదేమిటి మరి మీ ఇంట్లో దీపం లేకుండా పడుకుంటారా, చీకట్లో పడుకోకూడదు కదా అని అడిగారట. అడిగితే మా ఇంట్లో మణిదీపాలు ఉంటాయి కదా, మేము దీపాలు వెలిగించుకునే పని నూనె ఒత్తులు లేవన్నారట. అది మణి అంటే స్వయం ప్రకాశకము. సూర్యకాంతి అక్కర్లేదు, ఏ కాంతి అక్కర్లా, తనే కాంతిని వెదజల్లగలిగినటువంటిది మణి. అటువంటి మణిమయమైన ద్వీపం. మణిద్వీపం అంటే మణులు ఉన్నాయి కాదు, ద్వీపం అంతా ఒకటే మణి. అటువంటి ద్వీపంలో అక్కడ ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాం. చాలా కష్టపడి అభ్యాసం చేశామండి. లోపల కూడా ఎటువంటి కోరికలు మనస్సులో అట్టడుగును కూడా లేకుండా ప్రయత్నం చేశాం. కానీ అక్కడికి వెడితే ఏముంది? నీప ఉపవనం ఉంది, కడిమి చెట్ల యొక్క ఉద్యానవనం ఉంది. కడిమి చెట్లు అన్నవి అనుగ్రహానికి సంకేతం. నెమలి, కడిమి చెట్టు ఇవన్నీ వర్షం పడుతోందన్న సంకేతం రాగానే వాటికి ఆనందం కలుగుతుంది. వర్షం అన్నది దక్షిణాయనంలో పడుతుంది. దక్షిణాయనం దేవతల యొక్క అనుగ్రహం భూమి మీద వర్షించేది. ఉత్తరాయణం శోధించి శోధించి ఇక్కడి నుంచి పట్టుకెడుతుంది. దక్షిణాయనం పట్టుకెళ్ళిన దాన్ని శుద్ధం చేసి కిందకి దిగు పంపిస్తూ ఉంటుంది. అలా ఉన్నటువంటి దక్షిణాయనానికి సంకేతమైనటువంటి కడిమి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి ప్రీతిపాత్రం. ఆ కడిమి చెట్ల వనంలో ఉంటుంది టండి. కడిమి చెట్లు అంటే కదంబ వృక్షాలు అంటారు. ఇందులో 3 తరగతులు ఉన్నాయండి. దేవ సంబంధమైనటువంటి కడిమి చెట్టు అశుచిగా ఉన్నవాళ్ళు దరిదాపుల్లోకి వస్తే చచ్చిపోతుంది. మామూలు కడిమి చెట్లు మాత్రం ఉంటాయి. దానికి ఆ చెట్టు దేవతా వృక్షమని చెప్పడానికి సంకేతం ఏమిటంటే 12 ఏళ్లకు ఒకసారి ఆ చెట్టు నుంచి ద్రవం వస్తుంది. మన చింత చెట్లకి తుమ్మ చెట్లకి జిగురు వచ్చినట్టుగా దాని నుంచి ద్రవం వస్తుంది. ఆ చెట్లు పెంచే వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని సేకరిస్తారు. దాన్నే కాదంబిని అంటారు. అమ్మవారు స్వీకరించేటటువంటి ఆసవం కాదంబని ఆసవం. అది మాత్రమే అమ్మవారు స్వీకరించేటటువంటి రసం కాదంబిని. అమ్మవారికి కదంబ వృక్షం అన్నా, కదంబాల తోటన్నా, కదంబ పుష్పాలన్నా, కాదంబిని అన్నా అమ్మవారికి చాలా ఇష్టం. ఆ కదంబ వృక్షాలంటే అనుగ్రహాన్ని వర్షించేవి గనక, తీసుకునేవి కాదు ఇచ్చేవి గనక అమ్మవారికి ఆ చెట్లు ఇష్టం. వాటితో చిన్న తోట ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనం మధ్యలో ఏముంది? చింతామణి గృహే. ఆ గృహం ఏమిటి? చింతామణులతో చేస్తుంది. చింతామణులంటే కల్పవృక్షంతో పాటు కామధేనువు ఇత్యాదులన్నీ 5 వచ్చాయి కదండి పాలసముద్రంలో నుంచి. అందులో ఒకటి చింతామణి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుందని మామూలు అర్థం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చింతామణి. చింత అంటే దేనినైనా మనం ఒక కోరికని
మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఉంటే అది చింత. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు మన వాళ్ళు. చింతకాయలు రాలడానికి మంత్రాలు ఎందుకండి? ఓ రాయి చాలదు, ఓ చిన్న కర్ర చాలదా? కష్టపడి మంత్రాలు సాధన చేసి చింతకాయలు కొట్టడానికి మంత్రాలు సాధన చేయాలా? రామకృష్ణ పరమహంస కథ తెలుసు కదా. నే 12 ఏళ్ళు సాధన చేసి నీటి మీద తేలి వెళ్ళాను ఒక ఆయనంటే, అలాగా నే పావలాతో వెడతానని పడవలో వెళ్ళి చూపించారు ఆయన. మంత్రాలు ఉద్ధరణకు కావాలి కానీ చింతకాయలు రాయడానికను. కానీ ఇక్కడ చింతకాయలంటే చింతలు అనే కాయలు. మనకి చింత ఉంది, అనేక రకాల చింతలున్నాయి. మనోవ్యాధి అంటాం. ఏదైనా తరచుగా తరచుగా చింతించి 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 ఆ చింత ఎక్కువైతే అది కాయ కాస్తుంది. మనం అంటూ ఉంటామే, కళ్ళు కాయలు కాసాయి అని. కళ్ళకు కాయలేవండి అని చూస్తాం. అంటే ఎదురు చూసి 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 చూపులు కంటి రెప్ప మీద పడి 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 కాయలు కాస్తాయి. ఇప్పుడు లేవు కానీ పూర్వం ఉండేవి ఇవన్నీ. మాకు పెన్నుతో రాస్తూ 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 అంటే కాయ కాసేది. ఏదన్నా ఒక పని ఒక ప్రదేశంలో ఎక్కువ చేస్తే కాయలు కాస్తాయి. ఈ చింతలు మనస్సులో ఆలోచన చేసి 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 చింతలు కాయలు కాస్తే ఆ చింతలనే మంత్రాలు పోగొడతాయి. అంతేగాని చింతకాయలో మామిడికాయలో కొట్టడానికి కాదు మంత్రాలు. చింతలు అనబడి కాయలు కాసిన చింతల్ని పోగొట్టడానికి మంత్రం కావాలి. మంత్రం అంటే కూడా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చెయ్యగా 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 మనని రక్షించేది మంత్రం. ఊరికే ఒకసారి నోటితో అనేసి ఆ టేప్ రికార్డర్లో లాగా ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు చదివాను అంటూ కాదు. చదువుతున్నప్పుడు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దానిలో ఉన్న భావన మన మనసులో ఉన్నప్పుడు అది ఉద్ధరిస్తుంది. అంతేగాని పదాలతో అంటే టేప్ రికార్డర్కి ఎంత పుణ్యమో మన నాలికకు అంతే పుణ్యం, అర్థం తెలియకుండా ఉంటే. కనుక ఈ చింతలు ఏవైతే ఉన్నాయో చాలా కష్టపడి కోరికలు లేకుండా ఆలోచనలు లేకుండా నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడో చింత ఉండిపోయింది లోపల. ఎన్ని జన్మల క్రితమో నాకు కోరిక ఉండిపోయి జన్మజన్మలుగా నా వెంట వస్తూనే ఉంది, ఎన్నో పొరల అడుగును ఉంది. అటువంటివి వెంటనే చింతామణి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఫలించేస్తాయి. అయిపోయింది. ఈ 3 అవరోధాలు దాటుకుంటూ వచ్చినటువంటి ప్రయత్నం అంతా ఈ చింత దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలట? ఏవో కష్టపడ్డాం, జ్ఞానంతో ఇక్కడికి వెళ్ళి ఆలోచన చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాము? సుధా సింధువులోకి వచ్చాక కోరికలన్నవి సంకల్పాలు లేకుండా చేసుకున్నాం. అయ్యాక లోపల కూడా ఆలోచనలు లేకుండా చేసాం. అక్కడేమో అన్నీ ప్రతిఫలించేటటువంటి మణిద్వీపంలో అన్నీ ప్రతిఫలిస్తాయి కనుక ఏం కనపడకుండా చూసాం. అయ్యా నా కోరిక తీరిపోయిందనే సంతృప్తి లేకుండా ఉన్నాం. సాధారణంగా అట్లాగే ఉంటుందండి. నేను ఇవాళ హల్వా తినాలనుకున్నాను, అబ్బా ఎవరో తెచ్చిచ్చారు, చూసారా నేను పారాయణ చేశాను ఫలితం వచ్చింది అనుకుంటాం. అయిపోయింది మన జన్మ. యాక్సిడెంటల్గా వచ్చిన ప్రతిదీ నా మంత్రం వల్ల నా సాధన వల్ల నా పారాయణ వల్ల జరిగిందనుకుంటాం. కానీ వాస్తవంగా ఏమిటంటే ఇతరులకు మనం ఏదన్నా చెప్తే ఫలిస్తే వాళ్ళకి ఆ పరిష్కారం రావాల్సిన సమయం వచ్చింది గనక మన నోటి వెంట ఆ మాట వచ్చింది. కానీ నా గొప్పతనం కాదు అనే జ్ఞానం ఉంటే చాలు. ఏదో ఎవరికో చిన్న సమస్య వచ్చింది, ఏమిటంటే అమ్మ రామనామం చేసుకోండి, అమ్మవారిని దండం పెట్టుకోండి, తీరిందంటే తీరింది. అంటే నా వల్ల తీరలా, వాళ్ళకి తీరే కాలం వచ్చింది గనక నేను కాకపోతే ఇంకో సుబ్బమ్మో ఇంకో ఎల్లమ్మో ఇంకో వెంకయ్యో చెప్తారన్నమాట. అంతే తప్ప నా వల్ల కాదు అనేటటువంటి జ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఆహా ఈ కడిమి చెట్ల తోటకొచ్చాను, అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు లభించింది అనుకున్నాం అనుకోండి. మనం చూస్తూనే ఉంటాం కదండి, ఇంటి ముందు బోర్డులతో సహా పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆఖరికి దాన్ని ఏమంటారు, విజిటింగ్ కార్డుల మీద కూడా వేసేసుకుంటున్నారు వాళ్ళు, ఏమేమి సమస్యల్ని పరిష్కారం చేస్తారు. ఇవన్నీ అలా వేసేసుకుంటే అయిపోయింది. అక్కడికి వెళ్ళాక అంతే, అదే ఫలితం. సంపాదించుకున్నటువంటి పుణ్యంలో ఆ అకౌంట్లో పుణ్యం ఎంత ఉందో అంత అయ్యేదాకా ఫలితం ఉంటుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోయింది. అందుకని ఈ కడిమి చెట్ల తోపు దగ్గరికి వచ్చాను అంటే నాకు అమ్మవారి అనుగ్రహం లభించింది అని అనుకున్నామా ఆగిపోతాం. అలా అనుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే నా చింతను మణిలాగా చేసుకోవాలి.
దేన్నైనా మనం శ్రేష్టమైన దాన్ని మణితోనో రత్నంతోనో పోలుస్తాం కదండి. కవిరత్నము ఇలాంటి పదాలు వాడతాం కదా. అంచేత నా చింతలు, నా ఆలోచనలు, జన్మ జన్మలుగా నా మనస్సులో ఉన్నటువంటి భావ పరంపరలు, నా ఊహలు, ఉద్దేశాలు, ఇవన్నీ కూడా సంకల్పాలు, ఇవన్నీ మణిలాగా పారదర్శకంగా లోపల ఏమీ లేకుండా వెలుగుమయంగా ఉండేట్టు చేసుకోవాలి. అప్పుడు చింతామణి కాదు, నా చింతమణిగా మారింది. చింతామణి అని పేరున్నటువంటి మణి కాదది, చింత అనేటటువంటి మణి. నా చింత, నా ఆలోచన, నా భావన, నేను ఎంత ఆలోచించానో అది. ఈ చింతలో చిత్ కూడా ఉంది, జ్ఞానం కూడా ఉంది. నా జ్ఞానం కూడా పార్షియల్ కాక, నాకు తెలిసిందే పరమార్థం అనుకోకుండా, అది కూడా స్వచ్ఛంగా ఉండి, ఎంత ఉన్నా ఇంకా ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ చింతని మణిలాగా మార్చుకుంటే అప్పుడు చింతామణులతో కట్టిన గృహం దగ్గరికి మనం వెళ్ళడానికి వీలవుతుంది. ఇందులో ఎక్కడికక్కడ అడ్డుపడేటటువంటిది ఎవరయ్యా? పాస్పోర్ట్ ఆఫీసరు నా మనసే, వీసా ఇచ్చేది నా మనసే, కస్టమ్సు నా మనసే, అన్నీ నా మనసే. దీన్ని సరిగ్గా జాగ్రత్తగా సంస్కరించుకుంటూ గనక వెళ్ళినట్టయితే చింతామణి గృహం దాకా వెడతాం. అక్కడికి వెళ్ళాక మనకేం కనపడుతుంది? చింతామణి గృహే, ఆ చింతామణి గృహంలో శివాకారే మంచే, శివాకారంలో ఉన్న మంచ. శివ అన్న పదానికి శుభము అనే అర్థంతో పాటుగా ఐదుగురు శివుల, నలుగురు ఇక్కడ, మొత్తం ఐదుగురు, అలా ఉన్నటువంటి మంచ. ఈ మంచే తెలుగులో మనకి తోటలో మంచ అని, అక్కడ మంచం మీద కూర్చున్నారండి పొలాల్లో అని, ఇంట్లో మనం వాడుకునే మంచమని దీనికి వచ్చే పదం. 4 కోళ్ళు పైన పలక ఉండేది. ఈ 4 కోళ్ళు పైన పలక ఎలా ఉంటుంది అంటే, ఇందులో పంచబ్రహ్మలు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, 4 కోళ్ళు, సదాశివుడు పైన ఉన్న పలక. నేను ఒక వ్యాఖ్యానం చూశానండి. అమ్మవారి యొక్క ఆసనం పైన ఇలా మనం ఇది పెడతాం కదా, ఛత్రం పెడతాం. అమ్మవారు రాజరాజేశ్వరి గనక, లోకాల్ని పరిపాలించేది గనక, ఇలా పైకి ఉండేటటువంటి కొమ్ము 5వ కాలు అన్నారు. కాదు, 4 కాళ్ళు ఉంటే అలా కూర్చుంటామండి. కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి, మధ్యలో పలక లేకపోతే అక్కడ కూర్చుంటాం, పడిపోం అందులో. ఆ 4 కాళ్ళని కలుపుతూ కూర్చోడానికి ఒక పలక ఉండాలి, ఏదో నవారు నేసి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అలా ఉండేటటువంటి ఆయన సదాశివుడైతే, ఆ సదాశివుడి దగ్గర ఇంకా ఉన్నది ఎవరయ్యా అంటే పరమశివుడు ఉన్నాడు. దానిపైన పరమశివుడు ఎలా ఉన్నాడు? పర్యంకంలాగా ఉన్నాడు. పర్యంకం అంటే పరుపు, పరి అంకము, పర్యల పరిచేది. పరుపన్నా అంతేనండి, అవసరం లేకపోతే చుట్టి పెడతాం, లేకపోతే పరుస్తాం. పరవబడేటటువంటి దాన్ని పరుపు అన్నారు, అంతే. కొంచెం భాష అంతే, కొంచెంగా భాషను చూసుకుంటే వాటంతట అవే అర్థాలు వస్తాయి. ఆ పర్యంకం మీద, సదాశివుడు అనేటటువంటి పర్యంకం మీద ఉన్నటువంటి అమ్మవారిని ధన్యులైనటువంటి వాళ్ళు మాత్రం చూడగలుగుతారు. సదాశివుడి పర్యంకంలో ఉన్నప్పుడే అమ్మవారు చిదానందలహరిగా ఉంటుంది, లేకపోతే విడిగా ఎక్కడ కుదురుతుందండి? అందుకే మనం సౌందర్యలహరి కానీ, లలితారహస్యనామ సహస్రం కానీ చదివాక ఏం చేస్తాం? కనీసం శివస్థుతి ఒకటి చేస్తాం. ఆవిడ కాళ్ళు పట్టుకుంటే ఆవిడ ఊరుకుంటుంది ఏమిటి? మంది కుటుంబ సంస్కృతి. ముందేమో వాళ్ళ అబ్బాయిని బుజ్జగించాం, బొజ్జగణపైని. అమ్మ, మా అబ్బాయిని ముద్దు పెట్టుకున్నారు కదా, లోపలికి రెండ ఉంటుంది ఆవిడ. వెళ్ళాక ఆవిడ్ని పొగిడేసి ఆయన అక్కడుంటే ఆయన వంక చూడకపోతే ఏ ఇల్లాలికైనా సంతృప్తిగా ఉంటుందా అండి? అందువల్ల తప్పనిసరిగా శివస్థుతి కూడా చేస్తాం. శివుడితో కూడుకున్నటువంటి అమ్మవారు మాత్రమే మనకు కావాలి, ఇది కానీ లేకుండా కాదు. దీనికే ఒక ఆయన చాలా బాగా చెప్పారు. రాముణ్ణి మాత్రమే కోరుకున్నటువంటిది శూర్పణఖ, సీతని మాత్రమే కోరుకున్నటువంటి వాడు రావణుడు. ఇద్దరు రాక్షస జాతి. మనం ఆ జాతి వాళ్ళం కాదు కదండి. మనకు అమ్మవారు కావాలి, అయ్యవారు కావాలి, వీలైతే బిడ్డలు కూడా కావాలి. ఇంకా కావాలంటే వాళ్ళ వాహనాలు కూడా కావాలి.
వాహన సారథులు కూడా కావాలి, రథచోదకులు కూడా కావాలి. అందుకే శుభలేఖల్లో బంధుమిత్ర పరివార సమేతంగా అన్నాం. ఆ రోజు మన ఇంటికి వస్తే బంధువులని, మిత్రులని, మన ఇంట్లో పనివాళ్ళని, మన కారు డ్రైవర్ని, పిల్లల్ని ఎత్తుకునే చెలికత్తెల్ని అందరినీ కూడా తెచ్చుకోమని చెప్పారు. ఇది పద్ధత అంటే భరతుడికి ఇచ్చినటువంటి విందులో ముందుగా ఏం చేశాడు? భరతుడికి పరివారానికి ఇవ్వడంతో పాటుగా, రథచోదకులకి ఇవ్వడంతో పాటుగా, ఏనుగలు గుర్రాలకి కూడా కావలసినటువంటి ఆహారం ఇవ్వడంతో పాటు గుర్రాలని మాలిష్ చేసే వాళ్ళని కూడా సప్లై చేశాడు. గుర్రాలకి విశ్రాంతి మాలిష్తోనే కదా. అప్పుడే సరైనటువంటి ఆతిథ్యం ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఎవరైనా గొప్ప విందు చేస్తే దేంతో పోలుస్తామండి? భరద్వాజుడి విందంటాం. మనం పిలిచిన గెస్టుకు భోజనం పెడితే సరిపోదు, వారితో పాటు వచ్చినటువంటి వారికి, వారి పరివారానికి, వాళ్ళ కారు డ్రైవర్లకు కూడా పెట్టాలి. కారు డ్రైవర్లకు పెట్టడం అంటే కారు దగ్గరికి ఫుడ్ ప్యాకెట్ పంపేటటువంటి కల్చర్ ఈ కాలంలో వచ్చిందండి. చూసి మనస్సు నాకు ఎంత మండిపోయిందంటే, నేను అక్కడ మంచినీళ్ళు తాగొచ్చా అంటే ఏమీ తాగకుండా రావడం అశుభం గనక మంచినీళ్ళు తాగేసి అంతకన్నా ఇంకేమీ వేలేసి ముట్టాలనిపించలా. డ్రైవర్లకి కార్ల దగ్గరికి ఫుడ్ పంపిస్తారండి, మనం తినే ఫుడ్ తినడానికి వీలు లేకుండా. ఇటువంటి సంస్కారం కార్పొరేట్ సంస్కృతిలో ప్రస్తుతం వచ్చింది, కానీ మన పూర్వులు అలా కాదు. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటిది. కనుక పరివారాన్ని కూడా మనం చూడాలి. పరివారంతో సహా ఉన్నప్పుడు బాగుంటుంది, అప్పుడే అమ్మవారికి ఆనందం కలుగుతుంది. పరమశివ పర్యంక నిలయాం, పరమశివుని యొక్క పర్యంకం మీద ఉన్నటువంటి చిదానందలహరిని కొద్దిమంది మాత్రమే, ధన్యులు మాత్రమే చూడగలుగుతారు అన్నారు. ఇందులో ఈ చిరునామా ఎన్ని రకాలుగా వెళ్ళాలో చెప్పారు. నడుచుకుంటూ పెడతావా, బస్ ఎక్కెడతావా, విమానంలో పెడతావా, లేదా దాన్ని సర్జికల్ స్ట్రైక్ లాగా అక్కడికే వెళ్ళి పడతావా? ఇన్ని రకాల దారులు ఉన్నాయి. ఏ దారి మనకి ఇష్టమో చూసుకోండి. ఒకటి కనుక చూసినట్టయితే ఎక్కడుంది? అమృత సముద్రం. అమృత సముద్రంలో ఒక మణిమయమైనటువంటి లంక, ఆ లంక చుట్టూత కల్పవృక్షాల కోరళ్ళు, ఆ లోపలికి దాటి వెడితే మంచి కడిమి చెట్ల తోట, ఆ తోట మధ్యలో చింతామణుల గృహం, ఆ గృహం లోపల మంచి పర్యంకం, పంచబ్రహ్మలతో ఉన్నటువంటి పర్యంకం మీద మంచం, ఆ మంచం మీద సదాశివుడు అనేటటువంటి పరుపు మీద ఉన్నటువంటి ఆనంద స్వరూపిణైనటువంటి అమ్మవారు. అలా బయట నుంచి వెడితే వెళ్ళొచ్చు. లేదు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ ఉన్న సుధాసముద్రంలో ఉన్నటువంటి విషయాలని గ్రహించుకుంటూ లోపలికి నేను ప్రవేశిస్తాను. ఈ ప్రవేశించేటప్పుడు నాకు ఏం అడ్డొస్తాయి అంటే నా కోరికలు మొదటి అడ్డు. ఈ కోరిక తీరితే చాలనిపిస్తూ ఉంటుందండి, అసలుది పోతూ ఉంటుంది. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కాకుండా పరవాణంలో పడ్డ ఈగలాగా కొట్టుకుపోతూ ఉంటాం మనం. పరవాణం కదా అని ఆనందంగా తాగుతూ ఉంటే ఏమైంది? అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. హనుమంతుడు తనకు కావాల్సింది సాధించాలంటే ఎలా వచ్చాయి? ఆయనకు వచ్చే అడ్డంకులు ఆకర్షణల రూపంలో వచ్చాయి. మైనాకుడు విందిచ్చాడు, విందుకు ఆగిపోయామంటే ఇంతే సంగతులు. అయిపోలే? హనుమంతుడు ప్రతిజ్ఞ ఏమైనట్టు? ఓహోహో నాకు ఇలా వచ్చింది, రేపు పరీక్ష ఉంది, ఇవాళ ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ఇచ్చారు. ఎంత ఆకర్షణగా ఉందండి. పరీక్షలు చదువుకుంటావా, మ్యాచ్ కడతావా? ఎంత ఆకర్షణీయమైనటువంటి అడ్డంకులు. ఇలాంటివి దాటుకుంటూ వెళ్ళడానికి మన కోరికలు కల్పవృక్షాలు లాంటివి అడ్డంగా ఉంటాయి. అది దాటి వెడితే నాకు కోరిక సిద్ధించింది అని సిద్ధులు అడ్డంగా వస్తాయి. అవి సాధ్యాలు, ఇవి సిద్ధులు అడ్డొస్తాయి. కడిమి చెట్ల తోట లాంటివి. అది కూడా దాటి వెడితే జన్మ జన్మల్లో పేరుకుపోయినటువంటి చింతలు అడ్డొస్తాయి. అది కూడా దాటి వెడితే తప్ప అమ్మవారి యొక్క దర్శనం లభించదు. అక్కడ కూడా అమ్మవారిని చూస్తే సరిపోదండి, అయ్యవారితో కూడుకున్నటువంటి అమ్మవారిని చూడాలి. ఇక్కడ పర్యంకం అన్న దానికి సృష్టికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయండి. అంకము అంటే ఒకటి, ఆ ఒకటి చేరితేనే సున్నాగా ఉన్నటువంటి పరమాత్ముడు వ్యక్త రూపంలో కావడానికి ఉంటుంది. అమ్మవారితో చేరితేనే అయ్యవారు వ్యక్తం అవుతాడు. అందుకే అహో పురుషిక అని కూడా చెప్పారు.
నామరూపరహితుడైనటువంటి పరమాత్ముని యొక్క వ్యక్త రూపంగా ఉన్నటువంటిది అమ్మవారు. అందువల్ల ఇది ఊరికే సూచనగా చెప్పాను. దీని అర్థం ఇంత మాత్రమే అనుకోవద్దు. పర్యంకం అనేటటువంటి పదానికి ఉన్నది చాలా గొప్ప సాంఖ్య సంబంధమైన వేదాంతపరమైనటువంటి పరమార్థం ఉంది. అదొక్కటే అర్థమైతే నిన్న మనకి చెప్పారే కూర్చుని ఆలోచించుకోండి ఆత్మబోధ అన్నది, అదంతా మన కళ్ళ ముందు ఉంటుంది. లేదా ఆత్మబోధ 3 రోజులు అయిన తర్వాత పర్యంక శబ్దాన్ని మీరు ఆలోచించండి, బాగా అర్థమవుతుంది. ఏ మార్గంలో పెడతామో ప్రయత్నం చేద్దాం. మరి డబ్బాలు సర్దుకుందాం, బెడ్డింగులు పెట్టెలు సిద్ధం చేసుకుందాం. ఏం పట్టుకెళ్ళాలి ఏం వదిలేయాలి కూడా విదేశాలకు వెళ్ళేటప్పుడే బయట చూసుకుని ఇది సరిపోతుందా లేదా, ఏది వదిలేద్దామా ఏది పట్టుకెడదామా అని ఆలోచిస్తాం. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం పట్టుకెళ్ళాలి ఏం వదిలేయాలి ఆలోచించుకుందాం. అమ్మవారి చిరునామా గూగుల్ మ్యాప్ చెప్పాం, పోస్టల్ అడ్రస్ చెప్పాం, ఇంటర్నల్గా వెళ్ళే మార్గం చెప్పాం, వెళ్ళడానికి కావలసినటువంటి ప్రయాణ సౌకర్యాలు చెప్పాం. వీటిల్లో ఏది ఏ మార్గం ఎంచుకుంటారో ఆ మార్గంలో అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. స్వస్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.